ఆంధ్రప్రదేశ్లో రాబోయే ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీ తుడిచిపెట్టుకోబోతుందని జగన్మోహన్ రెడ్డి భావించారు. అందులో భాగంగానే టౌన్స్నౌతో ఒక సర్వేని తెర మీదకి తీసుకొచ్చారా అంటే అవునని సమాధానం ఇస్తున్నారు కొంతమంది రాజకీయ విశ్లేషకులు. ఇక ఇదే అంశానికి సంబంధించి మనతో మాట్లాడేందుకు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు, ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ సిఎస్ రావు గారు మనతో ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. సార్ హాయ్ సార్. హలో కృష్ణ. సార్, ఆంధ్రప్రదేశ్లో రాబోయే ఎన్నికల్లో అసలు వైఎస్ఆర్సీపీ తుడిచిపెట్టుకుపోతుంది అనేది జగన్మోహన్ రెడ్డి భావించాడని, అందులో భాగంగానే అలాగే అసలు వైఎస్ఆర్సీపీ ఎంపీలు కూడా ఆయన దగ్గర నుంచి జారుకుంటున్నారని ఆయన గ్రహించే ఒక టైమ్స్ నౌతో ఒక ఒప్పందం కుదుర్చుకొని దాంతో ఒక సర్వే రిపోర్ట్ని రిలీజ్ చేశారని, ఆ సర్వే రిపోర్ట్ ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ప్రకంపన సృష్టిస్తున్నట్టుగా మనం ఒక వార్త చూస్తున్నాం. సార్, టైమ్స్ నౌ సర్వే ఒక రిపోర్ట్ని రిలీజ్ చేసింది. ఆ రిపోర్ట్లో మనం చూసుకున్నట్లయితే లోక్సభ ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీకి 24 నుంచి 20 స్థానాలు రాబోతున్నాయి రానున్న ఎన్నికల్లో అంటూ కూడా సర్వే రిపోర్ట్. సో అంతకన్నా పచ్చి అబద్ధం ఉండదేమో అనుకుంటున్నా. ఎందుకంటే ముందే 25 ఎంపీలు, ఈ 25 ఎంపీలు 24 వైసీపీకి వస్తే 1 తెలుగుదేశం పార్టీకి. అదే కదా వాళ్ళు చెప్పదలుచుకున్నారు. అది కూడా క్లియర్గా చెప్పలేదు సార్. 24 నుంచి 20 స్థానాలు వచ్చే అవకాశం ఉందని ఇచ్చారు. 0 to 1 టీడీపీకి ఇచ్చారు. ఓకే, వాళ్ళ సర్వే ప్రకారం ఇప్పుడు టైమ్స్ నౌ అనేది టైమ్స్ గ్రూప్ చాలా ప్రతిష్టాత్మకమైనటువంటి గ్రూప్ అని చెప్పేసి అనుకుంటారు నేషనల్ స్థాయిలో. సో అలాంటి సంస్థే ఈ విధమైనటువంటి సర్వే ఇచ్చిందనంటే, ఇప్పుడు ఏదో అంటారు చూడు, దొంగతనం చేసిన అది అబద్ధం అంటే నమ్మేటట్టు ఉండాలంటారు, అబద్ధం అంటే నమ్మేటట్టు అంటారు. కానీ ఆ సర్వేని చూస్తే ఎలా నమ్మాలి అనేది సందేహం ఒకటి. రెండేంటంటే, ఆల్రెడీ తను ప్రశాంత్ కిషోర్ ఇచ్చినటువంటి సర్వేలను బేస్ చేసుకొని అసలు రాబోయేటువంటి రోజుల్లో ఎలక్షన్లో గెలిచే అవకాశం ఉందా లేదా అనే దాని మీద భజన పడుతున్నారు జగన్మోహన్ రెడ్డి అనేది ఇప్పుడు తాజాగా వస్తున్నటువంటి న్యూస్. అందులో భాగంగా కాన్స్టిట్యున్సీ ఇన్ఛార్జీని మార్చేసి తన గ్రాఫ్ అయితే బాగుంది, తన పరిపాలన బాగుంది, సిట్టింగ్ ఎమ్మెల్యేలది బాగలేదు. సో సిట్టింగ్ ఎమ్మెల్యేలు కనుక మళ్ళీ టికెట్ ఇస్తే కనుక గెలిచేటువంటి అవకాశం లేదు, అధికారంలోకి వచ్చేటువంటి అవకాశం లేదని చెప్పేసి దాదాపు 82 మందిని మార్చాలని చెప్పి ప్లాన్ చేస్తున్నారు అనేది వినిపిస్తుంది ఆంధ్రప్రదేశ్ సమాజంలో. తాడేపల్లి వర్గాల్లో కూడా అదే అనిపిస్తుంది. దాంట్లో భాగంగా ఆల్రెడీ 11 మందిని గుంటూరు, ప్రకాశం జిల్లాలో ఉండేటువంటి నియోజకవర్గాల్లో ఉండేటువంటి ఇన్ఛార్జీలు మార్చేశారు. ఇంత జరుగుతుంటే ఈ సమయంలో టైమ్స్ నౌ ఏం చెప్తుంది, 25 ఎంపీలకి 24 వస్తే 25కి 25 వచ్చిన ఆశ్చర్యపోవసం లేదని చెప్పి ఇవ్వడం అనేది అది కేవలం ఒక మైండ్ గేమ్ ఆడటానికి తప్పితే ఆ సర్వేని నమ్మశక్యంగా తీసుకోవడానికి. ఈ సర్వే వెనుక వైఎస్ఆర్సీపీకి సంబంధించినటువంటి కొన్ని పెద్ద తలలు ఉన్నాయంటూ కూడా ఒక వార్త బయటకు వచ్చిన నేపథ్యంలో ఆ వార్తలో వాస్తవం ఉందా అంటే, ఒకటి వాస్తవం ఉందా లేదనేది తెలుగుదేశం పార్టీ ఆల్రెడీ ప్రూవ్ చేసింది. ఇప్పుడు టైమ్స్ నౌ అనేటువంటి సంస్థకి ఎన్ని కోట్ల రూపాయలు పంపించారు పాజిటివ్ సర్వేలు ఇవ్వడానికి, ఎక్కడి నుంచి ఆ డబ్బులు వెళ్ళి, ఇవన్నీ కూడా ఆల్రెడీ లాస్ట్ బిఫోర్ మంత్ తెలుగుదేశం పార్టీ బయట పెట్టింది ఆధారాలు, ఎవరెవరికి ఎంత డబ్బులు పంపించారండి. అసలు ఈ టైమ్స్ నౌని అసలు పూర్తిగా నమ్మడానికి లేదంటానికి తాజా ఒక ఉదాహరణ తీసుకోవచ్చు మనం. ఓకే, అంటే సర్వేకి అయితే విశ్వసనీయత లేదు అని చెప్పడానికి గత నెలలో ఇచ్చినటువంటి సర్వేని మనం తీసుకోవచ్చు. ఇదే సంస్థ గత నెలలో ఏమి ఇచ్చిందంటే ఆల్రెడీ 25కి 24 ఎంపీలు వైసీపీ గెలుచుకుంటుందని చెప్పి ఇస్తూనే తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వస్తుందని చెప్పి చెప్పింది. తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వచ్చిందని చెప్పింది. అంటే దీని విశ్వసనీయత ఎంత అనేది మనం ప్రాథమికంగా ఒక అంచనా వేసుకోవచ్చు లోపలికి విశ్లేషణకు వెళ్ళే ముందు. అంటే ఈ సర్వేల ద్వారా మైండ్ గేమ్ ఆడేటువంటి సంస్కృతి, అలాంటి అలవాటు దాదాపుగా 2014 నుంచి వచ్చింది. 14లో బిగినయింది, 19 తారాస్థాయికి వెళ్ళిపోయింది. ప్రశాంత్ కిషోర్ ఎంట్రీ అయిన తర్వాత ఈ సర్వేలు పబ్లిక్ మైండ్ని డిస్టర్బ్ చేయడం, భావోద్వేగాలు రెచ్చగొట్టడం, ఇలాంటి అలవాట్లు, ఇలాంటి సంస్కృతి అంతా 2019లో ఎంటర్ అయింది. ఎంటర్ అయిన తర్వాత సర్వేలు ద్వారా నిజంగా అధికారంలోకి వస్తుందేమో అనేటువంటి ఒక భావాన్ని, ఒక ఫీలింగ్ని కలిగించేదానికి ప్రయత్నం చేసేదానికి కొన్ని కోట్ల రూపాయలు ఖర్చు పెడుతున్నారు. టైమ్స్ నౌ అనేటువంటి సంస్థ ఒక బ్రాండింగ్ ఉంటుంది ఒక సంస్థకి, ఆ బ్రాండింగ్ను పోగొట్టుకునేటువంటి ప్రయత్నం చేస్తుందేమో అనిపిస్తుంది. పచ్చి అబద్ధం అయినటువంటి సర్వే అని చెప్పి మనం చెప్పుకోవచ్చు. ఈ సంస్థ ఇచ్చేటువంటి సర్వే పచ్చి అబద్ధం అని చెప్పి చెప్పుకోవడానికి కొన్ని ఉదాహరణలు మనం తీసుకుంటే, బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి ఓటమి, అలాగే ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డి చేస్తున్నటువంటి మార్పులు, వీటన్నిటిని గమనిస్తే అసలు ఎవరికి వాళ్ళే సర్వేలు చేయించుకొని, లోకల్ సర్వేలు చేయించుకొని ఎమ్మెల్యేలు ఒకరికి చెప్పకుండా ఒకరు వెళ్ళిపోతున్నారు పార్టీని వదిలిపెట్టి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని వదిలిపెట్టి.
జగన్మోహన్ రెడ్డి బంధువులు ఎవరైతే ఉన్నారో బంధువులే ఉండటం లేదు ఆ పార్టీలో. అసలు మేము రానున్న ఎన్నికల్లో పోటీ చేయం బాబు అంటూ కూడా వాళ్ళ చేతులు ఎత్తేసారంటూ కూడా గతంలో మనం చాలా మొత్తం గెలిచినటువంటి 22 మంది ఎంపీల్లో 2019లో 19 మంది ఎంపీలు మేము పోటీ చేయమని చెప్పి వాళ్లే స్వచ్ఛందంగా చెప్తున్నారు, అయిష్టంగా ఉన్నారని చెప్పి వస్తున్నటువంటి న్యూస్లు ఇవన్నీ వస్తుంటే అసలు ఎంపీగా పోటీ చేసిన క్యాండిడేట్స్ దొరుకుతారా లేదా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అనేటువంటి చర్చ జరుగుతుంటే రాజకీయ వర్గాల్లో దానికి భిన్నంగా పూర్తి భిన్నమైనటువంటి విధంగా టైమ్స్ సర్వే ఇవ్వటం అనేది దీని వెనుక ఉన్నటువంటి పాయింట్స్ ఏంటంటే, ఒకటి ఈ మధ్య కాలంలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ కానీ కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా కానీ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి అపాయింట్మెంట్ ఇవ్వటం లేదు. అపాయింట్మెంట్స్ ఒకవేళ ఇచ్చినా కానీ చాలా కష్టం మీద ఆ మధ్య ఇచ్చారు, ఇప్పుడైతే అసలు ఇవ్వట్లేదు. కాబట్టి ఇప్పుడు అపాయింట్మెంట్స్ కావాలన్నా ఢిల్లీలో తనకు కొంత ప్రాధాన్యత ఉండాలంటే రాబోయేటువంటి ఎన్నికల్లో ఎంపీలు మాకు ఎక్కువ గెలుచుకోబోతున్నాం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అనేటువంటి ఒక అభిప్రాయాన్ని బీజేపీ అగ్రనేతల వద్ద కలిగించడానికి ఒక జాతీయ మీడియా టైమ్స్ నౌ అనే దాన్ని ఎంచుకుని దానికి భారీగా డబ్బులు ఇచ్చి ఇలాంటి ఫేక్ సర్వేలు చేయించుకుంటున్నారు అనేటువంటి టాక్ కూడా వినిపిస్తుంది. అయితే బీజేపీ అగ్రనేతలు అంత అమాయకులు కాదు. బీజేపీ అగ్రనేతలు 2014లో ప్రశాంత్ కిషోర్ని నమ్మాయి. ప్రశాంత్ కిషోర్ దాకా రాజకీయ వ్యూహకర్తగా పెట్టుకున్నారు, కానీ అప్పుడు పులిపెచ్చిన రాజకీయ వ్యూహకర్తగా కూడా ఒప్పుకోలేదు బీజేపీ. అప్పుడు బీజేపీ ద్వారా ప్రశాంత్ కిషోర్ రాజకీయ వ్యూహకర్తగా ఎదిగారు. ఆ తర్వాత ప్రశాంత్ కిషోర్ని పక్కన పడేశారు. మిగతా పార్టీలన్నీ కూడా ప్రాంతీయ పార్టీలు ఇప్పుడు ప్రశాంత్ కిషోర్ చుట్టూ తిరుగుతున్నాయి. ప్రశాంత్ కిషోర్ ఇప్పుడు రాజకీయ వ్యూహకర్తగా అటు బీఆర్ఎస్ పార్టీ ఇటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నడుస్తుంది. సో లాస్ట్కి సీన్ కట్ చేస్తే మొన్న ఎలక్షన్స్ అసెంబ్లీ ఎలక్షన్ ప్రశాంత్ కిషోర్ మాట విని బీఆర్ఎస్ పార్టీ ఏం చేసిందో మనం చూసాం, బీఆర్ఎస్ పార్టీకి ఎలాంటి పరిస్థితి వచ్చిందో మనం చూసాం. ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని కూడా ఏదో ఒక విధంగా ప్రశాంత్ కిషోర్ బయటపడేయాలనేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. ప్రశాంత్ కిషోర్ తాజాగా చెప్పినటువంటి ఇన్ఫర్మేషన్ ఏంటంటే ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈసారి మీరు అధికారంలోకి వచ్చేటువంటి అవకాశం లేదు అనేటువంటి ఒక రిపోర్టు జగన్మోహన్ రెడ్డికి ఇచ్చారని, దానికి అనుగుణంగానే 82 మందిని మారిస్తేనైనా సరే కొంచెం అధికారంలోకి వచ్చే అవకాశం ఉందేమో అనేది తను కొంచెం అభిప్రాయానికి వచ్చాడని, ఆ క్రమంలోనే ఇలాంటి జిమ్మిక్కులు టైమ్స్ నౌ లాంటి సమస్యను పెట్టుకుని చేస్తున్నారని చెప్పి ఒకటి తెలుస్తుంది. సో దాన్ని చేసినటువంటి ఒక పెద్ద ఫాల్స్ ఏంటి అనేది విశ్లేషణ చేసుకున్నప్పుడు టైమ్స్ నౌ అనేది ఒక ఫాల్స్ ఇచ్చినటువంటి రిపోర్టు ఇప్పుడు టైమ్స్ నౌ ఇచ్చింది. ఇప్పుడు ఈ టైమ్స్ నౌ ఈటీజీ రీసెర్చ్ సర్వే అంట, వీ విల్ విన్ హౌ మెనీ సీట్స్ ఇన్ ఆంధ్రప్రదేశ్, హూ విల్ విన్, టోటల్ సీట్స్ 25 అయితే 25 నుంచి 24 నుంచి 25 వైసీపీకి వస్తాయి, టీడీపీకి 0 నుంచి 1, అంటే వస్తే రాకపోతే రాలేదు. ఇది జనసేన పార్టీకి అసలు 0. సరే కాదు, జనసేన టీడీపీకి లేకపోతే జనసేనకి ఏమొస్తుంది. సో ఇది ఎంతవరకు నమ్మొచ్చు అనేది చూసేటువంటి నెట్ జన్లు కూడా మీరు మీ అభిప్రాయాన్ని తెలియజేయచ్చు. ఇంత బ్లఫ్ గా ఈ సర్వే ఉందా లేదంటే ఎగ్జాక్ట్ అనేది కూడా మీరు చేయొచ్చు. సో ఇది తెలంగాణ టోటల్ సీట్స్ అంటే తెలంగాణ గురించి ఇచ్చింది, తెలంగాణ ఎన్నికల ముందు ఇచ్చినటువంటి ఇది అంటే లోక్సభ స్థానాలు లోక్సభలో అంటే లోక్సభలో బీఆర్ఎస్ వచ్చేసి 32% ప్రభావం చూపించే అవకాశం ఉంది. అంటే 3 నుంచి 5 స్థానాలు వచ్చే అవకాశం ఉందని, అలాగే బీజేపీకి కూడా 24% ప్రభావం చూపించే అవకాశం ఉంది, 3 స్థానాలు వచ్చే అవకాశం ఉందంటూ కూడా వాళ్ళు ఇచ్చారు సార్. అలాగే కాంగ్రెస్ పార్టీ అదర్స్ 7 ఇచ్చారు. సో ఈ 7 ఎటైనా మూవ్ కావచ్చు. సో ఓకే, ఇది తెలంగాణ టోటల్ సీట్ 17 కాబట్టి 17లో ఏంటి అనేది వాళ్ళు జస్ట్ ప్రొజెక్షన్ పర్సంటేజ్ ఇచ్చారు. సీట్స్ కూడా ఇచ్చారు. సీట్స్ కూడా ఇచ్చారా? సీట్స్ ఎక్కడ ఇచ్చాడు? సీట్లు ఎక్కడ ఇచ్చాడు? మనం పెట్టలేదు. సో సీట్ లెవెల్ ఇంకా అంటే పర్సంటేజ్ ఇచ్చాడు. పర్సంటేజ్ ప్రకారం అయితే బీఆర్ఎస్ కి కాంగ్రెస్ కి ఈక్వల్ గా ఉన్నట్టు ఇచ్చారు. ఓకే, ఇది లాస్ట్ మంత్ లో ఇచ్చారు ఏ అసెంబ్లీ ప్రొజెక్షన్స్. అంటే 5 రాష్ట్రాల ఎలక్షన్స్ జరగకముందు, అసెంబ్లీ ఎలక్షన్ జరగకముందు ఇచ్చింది ఇదే సంస్థ. ఏమి ఇచ్చారు? తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీ ఏర్పడుతుందని చెప్పి ఇచ్చారు ఈ టైమ్స్ నౌ సంస్థ. అలాగే ఛత్తీస్గఢ్ లో కాంగ్రెస్ వస్తుందని చెప్పి ఇచ్చింది ఈ టైమ్స్ నౌ సంస్థ. భిన్నంగా ఉంది. ఎన్నికల ముందు ఈ టైమ్స్ నౌ ఈటీజీ సర్వే ప్రకారం తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీ వస్తుందని చెప్పి ఇచ్చారు. అలాగే ఛత్తీస్గఢ్ లో కాంగ్రెస్ పార్టీ వస్తుందని ఇచ్చారు. రాజస్థాన్ లో బీజేపీ వస్తుందని ఇచ్చారు. ఇది ఒక్కటే కరెక్ట్ అయింది. రాజస్థాన్, మధ్యప్రదేశ్ లో కాంగ్రెస్ అధికారంలో వస్తుందని చెప్పారు, అక్కడ రాలా. సో వాళ్ళు చెప్పిన ఈ సర్వే ఎలా ఉంటుందంటే దీనికి ఉదాహరణ ఇది. రీసెంట్ గా 5 రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో తీసుకోవచ్చు ఈ సర్వే యొక్క నిజాయితీ ఎంత ఉంది, విశ్వసనీయత ఎంత ఉంది అనేది. సో కాబట్టి ఇదంతా మైండ్ గేమ్ కోసమే ఈ టైమ్స్ నౌ చేస్తుందని చెప్పి మనం అనుకోవచ్చు. జగన్ టైమ్స్
మోసం గురువు. జగన్ టైమ్స్ మోసం గురు అంటే అంతే. జగన్ టైం అంటే డబ్బులు ఇస్తున్నారు, తీసుకొచ్చుకున్నారు, ఏ టైంకి కావాలో రిజల్ట్ అప్పుడు దాన్ని ప్రొజెక్ట్ చేస్తున్నారు. బట్ ఆ సంస్థ గుడ్ విల్ పోతుంది. ఏమవుతుందంటే ఆ సంస్థకు గుడ్ విల్ ఉంది. గుడ్ విల్ అనేది తొందరగా రాదు ఏ సంస్థకు కూడా. బట్ ఇన్ని సంవత్సరాలుగా సంపాదించిన గుడ్ విల్ని ఒక 50 కోట్లకు 100 కోట్లకు అమ్ముకోవటం ఉంటే ఇంకా దానికన్నా డ్యామేజ్ ఇంకోటి ఉండదు. సో ఈ మనం నమ్మచ్చా నమ్మకూడదు అనే దాని మీద సంస్థ జగన్మోహన్ రెడ్డికి అనుకూలంగానే ప్రతి సర్వే కూడా ప్రతిసారి అదే అమ్ముడు పోయిందని చెప్పి తెలుగుదేశం పార్టీ చెప్తుంది కదా. ఎక్కడి నుంచి ఎక్కడికి ఏ సమస్యకి వెళ్ళి ఎక్కడి నుంచి ఎవరి చేతులు మారిన డబ్బులు అనేది ఆల్రెడీ బయట పెట్టింది తెలుగుదేశం పార్టీ. ఓకే, సో ఈ సర్వేకి అంత విశ్వసనీయత లేదు అంటే ప్రజల్లో వాళ్ళ అభిప్రాయం మాత్రం దీనికి భిన్నంగా ఉందండి. లేదా విశ్వసనీయత అంటే దిగో దీన్ని బట్టి ఉంటుంది. విశ్వసనీయత అంటే ఇదే. టైమ్స్ లో ఇచ్చింది ఏంటి, తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వస్తుందని చెప్పి, కాంగ్రెస్ ఛత్తీస్గఢ్లో వస్తుంది, మధ్యప్రదేశ్ కాంగ్రెస్ వస్తుందని చెప్పాడు. ఇక్కడ ఏది లేదు కదా, అంత ఉల్టా రిజల్ట్ కదా. ఇది ఒక్కటే కరెక్ట్ అయింది. సో గాలిలో రాయేస్తున్నారు. సో కేవలం మైండ్ గేమ్ సర్వే అనుకోవచ్చు. మైండ్ గేమ్ లో ఏదో అంటే అపాయింట్మెంట్ కోసం బీజేపీ అగ్రనేతలు ఆకట్టుకోవడానికి జగన్మోహన్ రెడ్డి ఇలాంటివన్నీ ప్రయోగాలు చేస్తున్నారు. అంటే బీజేపీ నేతలు ఎంపీలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు జారిపోకుండా నిలువరించేందుకు కూడా జగన్మోహన్ రెడ్డి ప్లాన్ చేశారు. బీజేపీ ఎంపీలు కాదు, వైఎస్ఆర్సీపీ ఎంపీలు జారిపోకుండా ఇప్పుడు మాకు అసలు పోటీ చేయలేమని చెప్పి అంటున్న పరిస్థితి. 82 మందిని మార్చుకోవాలనేటువంటిది ఆయనే చెప్తున్నాడు. కనీసం 50 మందినైనా సిట్టింగ్లు మార్చాలి ఎమ్మెల్యేలని. ఇలాంటి పరిస్థితుల్లో ఈ సర్వే అసలు మనం ఏ మాత్రం దాన్ని పరిగణలోకి తీసుకోవడానికి అవకాశం లేదని మాత్రం మనం చెప్పొచ్చు. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్.